హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఆగస్ట్ వస్తుంది అంటే ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నీట్లో వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ లేకపోయినా లేదంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నా కూడా వాళ్ళందరూ కూడా ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ ఫుల్ హడావుడిగా ఉండే టైము. కాకపోతే అబ్రాడ్ అంటే మనం వెళ్ళి ఆ దేశాన్ని చూడలేము, వెళ్ళి ఆ యూనివర్సిటీని చెక్ చేయలేము. కాబట్టి ఇక్కడి నుండే చేయాలి. వాటికి ఉన్న ఒకే ఒక బ్రిడ్జ్ ఏంటంటే కన్సల్టెన్సీస్. మరి ఇప్పుడున్న ఎన్నో కన్సల్టెన్సీస్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరైనా ఒక్కటే చెప్తారు, ఎన్ని ఇయర్స్గా ఆ కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళకి ఏ ఏ దేశాలతో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, అది చూసి మీరు కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి అని. సో మరి అలా మేము చూస్ చేసాము ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఎస్, వీళ్ళు 30 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించి దాదాపుగా 4,000 మంది డాక్టర్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ నుండి ఈరోజు మనతో పాటు రామారావు గారు ఉన్నారు. హీఈస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. మరి ఆయనతో మాట్లాడి అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎందుకు, ఏంటి బెనిఫిట్స్, అండ్ అలాగే ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అయితే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, నేను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే భయపడుతున్న ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎఫ్ఎంజీ సక్సెస్ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది అని. మరి ఇప్పుడేమో నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా ఇప్పుడు 4th ఇయర్లో ఉన్నవాళ్ళు, 5th ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా క్లినికల్స్ కంప్లీట్ చేసుకొని వస్తే నెక్స్ట్ డే రాయాలి. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వడం అనేది పెద్ద టాస్క్ లాగా కనిపిస్తుంది. మరి కొన్ని కన్సల్టెన్సీస్ ఏమో ఎంబీబీఎస్ చదువుతో పాటుగా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇప్పుడు ఎలా అయితే వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తారో అలాగే స్పెషల్ క్లాసెస్ పెడుతున్నారు. సో అలా నిజంగా అవసరం పడుతుందా, లేదంటే మనం కిర్గిస్తాన్లోని ఐఎస్ఎంలో చదువుకుంటే ఆ పద్ధతిలో చదువుకున్న దాంతో మనం నెక్స్ట్లో పాస్ అయిపోవచ్చా? అంటే యాక్చువల్గా అండి, మెడిసిన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా, వైద్య వృత్తిని ఇంప్రూవ్ చేసే భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న రకరకాల సిస్టమ్స్ అండి ఇవన్నీ. మనం వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే రూల్స్ని. ఎందుకంటే నాణ్యమైన వైద్యులు తయారు చేసే ప్రయత్నంలో తను తీసుకుంటున్న రూల్స్ అండి ఇవన్నీ. వైద్య వృత్తిలో నాణ్యత కావాలి, మిగతా దేనితో పోల్చుకున్నా సరే. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ చనిపోతారు కదండి, ఏమైనా లోటు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, నా చదువు సరిగా లేకపోతే నేను పేషెంట్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ తన ప్రాణానికి హాని కలుగుతుంది కదా. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక బల్బు తయారు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుపోయినా బల్బు పోతుంది, పోతే పోయింది ఒక బల్బు అనుకుంటాం. ప్రాణం కదా, ఇది ప్రాణం కదా. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అనేక రూల్స్ని పెట్టడానికి ఒక నాణ్యమైన డాక్టర్ని బయట తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే నెక్స్ట్ పెట్టిందండి. నెక్స్ట్ పెట్టడంలో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, అబ్రాడ్లో చదువుతున్న యూనివర్సిటీస్ పిల్లలు వెళ్తున్న పిల్లలు వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఏ కాలేజ్ చదువుతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. కానీ ఎలా చదువుతున్నది ఎలా తెలుస్తుంది? తెలియదుగా. కాబట్టి ఈ పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత ఓకే, నేను ఇతను బాగానే చదువుకున్నాడు, క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యాడు, ఇక్కడ నా ప్రజలకి ఇతని చేత ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఒపీనియన్కి వస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు కొత్తగా పెట్టేది నెక్స్ట్ ఎగ్జామ్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ నెక్స్ట్ ఎగ్జామ్ని లోకల్ స్టూడెంట్స్ని కూడా జాయిన్ చేస్తుంది. వీళ్ళకి కూడా ఇకపైన తప్పదనమాట. అంటే మీకేంటి, లోకల్లో కూడా మెడిసిన్ స్టూడెంట్ క్వాలిటీ రావట్లేదు అన్న విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అర్థం చేసుకొని, ఎన్ఎంసీ అర్థం చేసుకుని వీళ్ళని కూడా దాంట్లో జాయిన్ చేస్తుంది. అది. సో నెక్స్ట్ వీళ్ళు కూడా రాయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అబ్రాడ్ స్టూడెంట్స్కి క్వాలిఫికేషన్ ఎగ్జామ్, క్వాలిఫైడ్ అనమాట. ఇంకా ఇండియాలో క్వాలిఫైడ్.
వీళ్ళకేమో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది నెక్స్ట్ పాస్ అయిన తర్వాత. యాజ్ వెల్ అది కూడా పీజీ ఎంట్రన్స్ కూడా దాంట్లో భాగమే. అంటే హైయెస్ట్ మార్క్స్ వస్తే పీజీలోకి పోతారు వాళ్ళు. అది సార్ అయితే ఇప్పుడు మనకి ఎలాగో కిర్గిస్తాన్ ఐఎస్ఎంలో చదువుకున్న వాళ్ళకి అక్కడ లైసెన్స్ వచ్చేస్తుంది. కానీ చాలామంది ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ పీజీ చేయాలి అని అనుకుంటారు. కాకపోతే చాలామంది యూఎస్లో కానివ్వండి, కొంతమంది ప్లాబ్ రాస్తారు, కొంతమంది ఇంకా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి చేయాలి అనుకుంటారు. సో అటువంటి వాళ్ళు ముందు నుండే ప్రిపేర్ అవ్వాలి కదండి. సో దానికి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ గైడెన్స్ ఇస్తుందా? అండ్ కిర్గిస్తాన్లోని ఐఎస్ఎం యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు అక్కడ జరిగే ఎగ్జామ్స్కి యూఎస్, యూకే, కెనడాలో ఇట్లా ఎన్నో ఉన్నాయి, వాటికి జరిగే ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడానికి మళ్ళీ స్పెషల్ కోచింగ్స్ అవసరం పడతాయి? ఎస్ అమ్మా. యాక్చువల్గా డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అనేది మొదటి మెట్టు. ఆ పైనే కదా ఇంకా చాలా ఉన్నాయి. సో మొదటి మెట్టులో భాగంగా మేము ఆ కాలేజీలో అనేక జాగ్రత్తలు తీసుకుని తను డాక్టర్ చేయగలుగుతున్నాం. అక్కడితో అతను ఆకలి తీరిపోవట్లేదు, అతను పీజీ అవ్వాలి, స్పెషలిస్ట్ అవ్వాలి. దానికి పునాది ఇక్కడే కదా. సో అందుకనే మేము మా ఫ్యాకల్టీ వాళ్ళు తపస్సు చేసి డాక్టర్ భాను ప్రకాష్ గారి ఆధ్వర్యంలో 19 సబ్జెక్ట్ టీచ్ చేసే ఫ్యాకల్టీ వాళ్ళు క్లాస్ రూమ్లో ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళని ఇండియన్ స్టైల్లో టోటల్ సబ్జెక్ట్ని టీచ్ చేయడంలో మొదటి నుంచి ఉంటూ ప్రతి నెల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఓకే, ప్రతి మంత్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ పేరెంట్స్ పంపిస్తున్నారు, మీ పిల్లలు ఇలా చదువుతున్నారని. సో ఎవ్రీ ఇయర్ అంటే ఏంటంటే లోకల్ మెడిసిన్లతో పాటు మన మెడిసిన్ చదవడమే కాకుండా హాలిడేస్లో ఈవినింగ్స్ 3rd ఇయర్ నుంచి అయితే మనకి పిల్లలకి ఏం చేస్తున్నారంటే స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ 5 తర్వాత, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత 3rd ఇయర్ నుంచి. అవి ఎప్పుడంటే నైట్ 9-10 వరకు నడుస్తున్నాయి ఆ క్లాసెస్. అవన్నీ పీజీ ఎంట్రన్స్ సంబంధించిన క్లాసులు అండి. అంటే కొంతమంది అమెరికా వెళ్ళాలనుకుంటారు, యూఎస్ఎంఎల్ రాస్తారు, స్టెప్స్ రాస్తారు, వాళ్ళకి మెటీరియల్ కావాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, అవన్నీ ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు చూసుకుంటారండి. అలాగే ప్లాబ్ రాస్తారు, యూకేకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, దాని స్టైల్లో ఎట్లా క్వశ్చన్ పేపర్ ఎలాగుంటుంది, మెటీరియల్ ఎలాగుంటుంది, అదంతా ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు చూసుకుంటారండి. వీళ్ళు కూడాను ఇందులో నిష్ణాతులండి. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ భాను ప్రకాష్ గారి నిక్నేమ్ ఏంటంటే యూఎస్ఎంఎల్ స్పెషలిస్ట్. అవునా? ఓకే, అదే చాలా మంది యూఎస్ఎంఎల్ఏ కోసమే మన టార్గెట్ ఉంటుంది. అండ్ అలాగే మా టార్గెట్ కూడా అదేనండి. మా పిల్లల్ని అబ్రాడ్ ఎంబీబీఎస్ చదవాలనుకుంటే మా దగ్గర రావక్కర్లేదండి. ఇంతకుముందు చెప్పినట్టు అనేక దేశాలు ఉన్నాయి, అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. పీజీ కూడా కొట్టాలి, ఆ పీజీ యూఎస్లో కొట్టాలి, లేదా యూకేలో కొట్టాలి, లేదంటే ఇండియాలో కొట్టాలి. ఆ టార్గెట్ కోసం ఐఎస్ఎంకి వస్తారండి. ఓకే ఓకే, అలా ఫ్రీ సీట్ సంపాదించిన వాళ్ళు ఐఎస్ఎం డాక్టర్లు మన ఇండియాలో హైదరాబాద్లో చాలా మంది ఉన్నారండి. ఫ్రీ సీట్ అండి, అని ఆలోచించండి. ఓకే, వండర్ఫుల్ అండి. అయితే సార్, అంటే మనం కోర్స్ గురించి అంతా మాట్లాడుకున్నాము. ఈ పాటికి ఎవరైతే పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపోయి ఉంటుంది. అయితే నెక్స్ట్ పేరెంట్స్ విషయానికి వస్తే, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఫస్ట్ పాపం వాళ్ళకు ఉండే టెన్షన్ సార్ బడ్జెట్. సో కిర్గిస్తాన్లో ఐఎస్ఎం యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఇక్కడ ప్రాసెసింగ్ నుండి మనం బయటకు వచ్చేంత వరకు ఎలా ఉంటుందా ఫీ స్ట్రక్చర్? ఎస్ అండి. యాక్చువల్గా అబ్రాడ్లో మనం కన్సల్టెంట్గా మేము ఏం చేస్తారంటే, మా వాళ్ళు కానీ మేము కానీ ఏం చేస్తామంటే ఫీజులు క్లియర్గా చెప్తామండి. ఎందుకంటే యూనివర్సిటీలో కట్టాల్సిన ఫీజులు క్లియర్గా చెప్తారు. ఇతర ఖర్చులు పెద్దగా చెప్పరు. ఎందుకంటే ఇతర ఖర్చులు, తిండి ఖర్చులు, తినడానికి ఖర్చులు, ఇవన్నీ చెప్పడం అనేది కూడా మేము ఖర్చులు చెప్పడంలో మాకు భాగం అండి. అక్కడే దాచిపెడతారండి చాలా వరకు. ఎందుకంటే పెద్ద బడ్జెట్ కనిపిస్తుందని. ఇక్కడ మీరు మీ పిల్లలు మెడిసిన్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ దాంట్లో వేయరు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ దాంట్లో వేయరు. కానీ అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతిదీ చిన్నది. ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నుంచి అక్కడ ఖర్చు పెడతారు కనుక, బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంటుంది కనుక. సో మేమేం చేస్తామంటే, మా దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్ పాకెట్లోంచి ఎంటైర్ కోర్సులో ఎంత ఖర్చు వస్తుంది అన్నది మేము చాలా క్లియర్గా రాసిస్తామండి. ఫీజుల పరంగా, ఫుడ్ పరంగా, హాస్టల్ పరంగా, ట్రావెల్స్ పరంగా, పాకెట్ ఎక్స్పెన్సెస్తో సహా చాలా డీటెయిల్గా ఇస్తామండి. ఒక్కొక్క పెద్దగానే కనిపించినా సరే మేము భయపడకుండానే, వాళ్ళు భయపెట్టకుండానే చెప్తామండి. ఆ మేరకు మీరు రెడీ అవ్వాల్సిందని చెప్తామండి. ఈవెన్ దో యూనివర్సిటీ ఫీజులు ఆన్లైన్లో పంపించవచ్చు, లేదా బ్యాంక్ నుంచి పంపించవచ్చు. ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఫ్లైట్లు ఎంత అవుతాయి, అలా చెబుతూ మళ్ళీ మేము చెప్పిన దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెబుతూ, వాళ్ళ ఊర్లో వాళ్ళ దగ్గరలో సీనియర్ పేరెంట్స్ తాలూకా ఫ్రెండ్స్ని వాళ్ళ పరిచయం చేస్తాం. వాళ్ళతో కూడా కనుక్కోండి, వాళ్ళ పిల్లలకి ఎంత ఖర్చు అయింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు మీకు తెలుసు ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు.
ఏమండి ఏముంది నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెడతారు. ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఎస్ కదా, మెడికొస్తుంది కదా వీళ్ళు. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం సీనియర్ పేరెంట్స్ని వాళ్ళ పరిచయం చేస్తాం. వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారు, ఎంత బాగా ఎంత మిడిల్గా ఖర్చులతో వాళ్ళు బయటకు వస్తున్నారు అని చెప్పేసి అది కూడా వాళ్ళకి పరిచయం చేస్తాం. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మొత్తం బడ్జెట్ కిర్గిస్తాన్లో తీసుకోండి, ఒక 2 క్యాంపస్లు మాకు ఉన్నాయండి. ఒక క్యాంపస్లో $4,000 ఫీజు అండి పర్ సెమిస్టర్ అండి, per year. సెమిస్టర్ $2,000 అండి. సో ఇంకొక క్యాంపస్లో $6,000 అండి. మెయిన్ క్యాంపస్ అది $6,000, ఇంకో క్యాంపస్లో $4,000. ఈ $4,000 5.5 years, $6,000 5.5 years. దానికి దీనికి మీకు ఆల్మోస్ట్ $4,000 చేసుకుంటే 18 to 19 lakhs ఓన్లీ ఫీజులు వస్తాయండి. ఓన్లీ ఫీజు వస్తాయి. ఇక ఫుడ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఎక్స్పెన్సెస్ కూడా కలుపుకొని, ఫ్లైట్ కూడా కలుపుకుంటే మ్యాక్సిమం 30-31 lakhsతో కంప్లీట్ అయిపోతుందండి మెడిసిన్ ఒక క్యాంపస్లో. ఇంకో క్యాంపస్లో ఇంకొక 7-8 lakhs పెరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఖర్చులు ఏమి వస్తాయంటే యూనివర్సిటీలో ఫీజులు మొత్తం వస్తాయి, ఎంటైర్ ఫుడ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వస్తుంది, పాకెట్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి. అంటే పేరెంట్గా ఓకే అబ్రాడ్ నా కిర్గిస్తాన్లో ఐఎస్ఎంలో పలానా క్యాంపస్లో చదువుకున్నప్పుడు ఇంత ఖర్చు వస్తుందని ఈ రోజు తన బడ్జెట్ వేసుకోవచ్చండి. ఓకే. పేరెంట్కి. సార్ స్కాలర్షిప్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా? యాక్చువల్గా అబ్రాడ్లో మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి స్కాలర్షిప్స్ ఉండవండి. అంటే మనకి కమ్యూనిటీ పరంగా కానీ క్యాస్ట్ పరమైన స్కాలర్షిప్స్ అయితే ఏమి ఉండవు. కాకపోతే యూనివర్సిటీలో మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఐఎస్ఎంలో ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే మా పిల్లలకి అదే పదే చెప్తుంటాం. కొంతమంది పిల్లలు దాన్ని క్యాచ్ చేస్తారు, ఆ మేరకు కష్టపడతారు. టాప్ 3 స్టూడెంట్ రాగలిగితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంటిన్యూగా ఏదో ఒక ప్లేస్ రాగలిగితే 4th year, 5th year ట్యూషన్ ఫీజు ఫ్రీ అండి. అతను కట్టాల్సిన పని లేదండి. అంటే $12,000 మనం ఫ్రీ అండి. దాంట్లో అలాంటి మెరిట్ స్టూడెంట్స్కి మా పరంగా మేమేం చేస్తున్నామంటే తన ఫుడ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఎక్స్పెన్సెస్ మేము పెట్టుకుంటున్నాం. ఓకే. టోటల్ మెడిసిన్ ఫ్రీ. రైట్. హాఫ్ ఆఫ్ ద మెడిసిన్. కరెక్ట్. హాఫ్ ఆఫ్ ద మెడిసిన్ ఫ్రీ. సో అంటే మాకు అట్లాంటి స్టూడెంట్స్ కావాలి కదా. అవును. సో దానికోసం ఏం చేస్తున్నామంటే కాలేజీ ఏదైతే ఆఫర్ ఇస్తుందో మెరిట్ స్టూడెంట్స్కి దాన్ని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అదే విషయాన్ని కౌన్సిలింగ్ చెప్తున్నాం. మీరు దాన్ని తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. దాన్ని మీరు ఇప్పుడు ఒక ప్లేయర్ ఏం చేస్తారంటే గోల్ కొట్టడం కోసం ట్రై చేస్తారు కదా. సో ఈ గోల్ మీరు పెట్టుకుని అంటాం మేము. ఈ గోల్ పెట్టుకుంటే మీ మెడిసిన్ ఎక్కడికి వెళ్తుంది, మిగిలిన డబ్బులతో పీజీ చేయొచ్చని కూడా ఆశలు కల్పిస్తుంటాం మేము. ఇట్స్ అ గుడ్ వన్ అండి. అంటే కొంచెం చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇది బాగా సహకరిస్తారండి ఇటువంటి విషయాలు. యూనివర్సిటీ వాళ్ళు కానీ డాక్టర్ భానుప్రకాష్ కానీ అలాగే డాక్టర్ పెనభూషణ్ గారు కానీ బాగా సహకరిస్తారు మాకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి.